వారణాసిలో మాత్రం మోదీ వెనకంజలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అక్కడ ముందంజలోకి వెళ్ళడం అన్నది అయితే ఖచ్చితంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం మోదీ అక్కడ వెనుకంజలో ఉంటారు అన్నది మాత్రం ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా చూసినప్పుడు అత్యధిక మెజార్టీతో గెలిచే అవకాశం ఉన్న ఏదైతే నియోజకవర్గాలనే దాంట్లో మోదీ పోటీ చేస్తున్న వారణాసిని కూడా చూశారు. మా ప్రతినిధి విజయ్ లైవ్లోకి వస్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి. ఓవరాల్గా చూస్తే ఏంటి వారణాసిలో ఏంటి ఇలాంటి రిజల్ట్ అన్నది అయితే చాలా మందిలో క్వశ్చన్ ఉంది. అసలు ఏంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, అక్కడ ఎంత మనకి అడ్వాంటేజ్ కనిపిస్తుంది, ఎంత లీడ్ ఉంది కాంగ్రెస్ పార్టీకి? రైట్, థ్యాంక్ యూ చిదంబరం. మనం కాంగ్రెస్ పార్టీ లీడ్ కంటే సమాజ్వాదీ పార్టీ లీడ్ని మనం ఎక్కువగా గమనించవచ్చు. బీజేపీ అఫ్ కోర్స్ పూర్తి స్థాయిలో లీడ్లో ఉంది ఇతర పార్టీలతో కంపేర్ చేస్తే. కాకపోతే ఉత్తరప్రదేశ్ విషయాన్ని మనం ప్రధానంగా గమనించినట్లయితే బీజేపీ ఎక్కువగా హోప్స్ పెట్టుకున్నటువంటి స్టేట్లో ఉత్తరప్రదేశ్ టాప్ స్టేట్గా మనం చెప్పుకోవచ్చు. అక్కడ యోగి ఆదిత్యనాథ్ సీఎంగా ఉండడం కావచ్చు, ఆయన బలమైన నాయకుడిగా తర్వాత ప్రధాని అభ్యర్థిగా అంటూ కూడా అనేక వార్తలు వైరల్ అయ్యాయి. ఆ విషయాలన్నీ కూడా మనం గతంలో చూసాం. కాకపోతే ఉత్తరప్రదేశ్ విషయంలో కేవలం 39 స్థానాలు లీడ్ అని మాత్రం ఆ పార్టీ ఖచ్చితంగా అనుకోలేదు. యోగి ఆదిత్యనాథ్ కూడా గతంలో మాట్లాడుతూ ఒక్క ఉత్తరప్రదేశ్లోనే 70కి పైగా సీట్లు భారతదేశానికి బీజేపీ తరఫున అందిస్తున్నాం కాబట్టి 400 సీట్లు అనేది మాకు పెద్ద టార్గెట్ కాదు, ఎందుకంటే ఉత్తరప్రదేశ్లోనే మాకు అన్ని సీట్లు వస్తున్నాయి కాబట్టి ఇతర రాష్ట్రాల్లో అంత పెద్ద టార్గెట్ కూడా మేము పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఉత్తరప్రదేశ్ నుంచి నేను 70 సీట్లు మ్యాండేట్గా ఇస్తా అని చెప్పారు. కాకపోతే ఈరోజు రిజల్ట్స్ చూసినట్లయితే ఆ విధంగా లేవు. దీని వెనుక పరిణామాలు ఏంటి అని మనం ఒక్కసారి గమనించినట్లయితే యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ రాజకీయాలు ఇవన్నీ కూడా మనం గమనించాం. ఎక్కువగా హిందుత్వాన్ని అక్కడ హైలైట్ చేస్తూ ఇతర వర్గాలని కొంత కించపరిచారు. ఈ చాలా విషయాలు కూడా హైలైట్ అయ్యాయి. అయోధ్యని సెంటిమెంట్గా యూజ్ చేసుకుందామని అని వాళ్ళు అనుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య ఉండడం, వారణాసి ఉండడం, ఈ మొత్తం అంటే ఆధ్యాత్మికంగా కూడా హైలైట్గా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ విషయంలో ఈ ఫలితాలని మాత్రం ఖచ్చితంగా బీజేపీ ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పుకోవాలి. కేవలం మోదీ మాత్రమే కాదు చిదంబర్, అటు స్మృతి ఇరానీ కావచ్చు, రాజ్నాథ్ సింగ్ కావచ్చు, బీజేపీలో అగ్రనాయకులైనటువంటి వీళ్ళు కూడా ప్రస్తుతం వెనుకంజలో ఉన్నారు. అయితే మోదీ విషయంలో కొంత అటు ఇటు అయినట్లుగా తెలుస్తుంది. ఒకసారి మనం గమనిద్దాం ఏం జరుగుతోందో ఈ నియోజకవర్గానికి సంబంధించి. ఒకసారి మనం వారణాసి కాన్స్టిట్యుయెన్సీ మనం ప్రధానంగా గమనించినట్లయితే అసలు ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఏం జరుగుతోంది ఏంటనేది ఒక్కసారి మనం చూద్దాం. రైట్, రైట్, మనం ఒక్కసారి వారణాసిని చూసినట్లయితే ప్రస్తుతం లీడింగ్ చూసుకున్నట్లయితే రైట్, ఒక్క నిమిషం చిదంబర్. నెలకొంది. అయితే ప్రధానంగా మోదీనే ఒక 400 ఓట్లతోటి అటు ఇటుగా ఉన్నట్లుగా కూడా మనకు ప్రధానంగా కనిపిస్తోంది. చూద్దామంటే ఈ లీడ్ మాత్రం ఒకేలాగా కంటిన్యూ అయితే అవకాశం మాత్రం ఖచ్చితంగా లేదు చిమ్మర్, కొంత అటు ఇటు అయ్యే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది. 400 ఓట్లతోటే అటు ఇటుగా ఎక్కువగా ఇది జరుగుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. అంటే ఏదేమైనప్పటికీ ఉత్తరప్రదేశ్ రాజకీయాలను చూసుకున్నా, ఉత్తరప్రదేశ్ ప్రస్తుత పరిస్థితులు గమనించినా కానీ ఖచ్చితంగా కొంతవరకు బీజేపీకి అనుకున్న ఫలితాలు రాలేదు అని మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. చూడాలి మరి, అంటే ఉత్తరప్రదేశ్కు సంబంధించి బీజేపీ అనుకున్నటువంటి స్థానాలు రాలేదు కాబట్టి ఇక్కడ ఇతర పార్టీతోటి అక్కడ అలయన్స్లో కూడా ఉంది మరొక పార్టీతో కూడా, ఆ పార్టీకి కూడా దాదాపు 2 సీట్లు ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. కాబట్టి 40కి పైగానే ఉన్నాయంటే 70 అనుకున్న కౌంట్ కేవలం 40కి పడుకోవడం మాత్రం ఖచ్చితంగా బీజేపీకి కొంతవరకు దెబ్బతీసే అనే అంశం అని చెప్పుకోవాలి.
అయితే ఇతర రాష్ట్రాల్లో గమనించినట్లయితే ఇటు సౌత్ విషయాన్ని చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్ కావచ్చు లేకపోతే నార్త్ ఇండియాలో కావచ్చు అనుకున్న స్థాయిలో రాకపోయినప్పటికీ సౌత్ ఇండియాలో మాత్రం బీజేపీ తన సత్తా చాటుతోంది ఖచ్చితంగా అని చెప్పుకోవాలి. ఇటు కర్ణాటకలో కావచ్చు, అంటే కర్ణాటకలో కూడా అనేక అంశాలని మనం గమనించవచ్చు. కర్ణాటకలో ప్రజ్వల్ విషయం ఇవన్నీ జరిగినా కానీ కర్ణాటకలో లీడింగ్ లో కొనసాగుతుంది. అంటే సౌత్ ఇండియా పైన ఫోకస్ చేయడం మాత్రం. మరొక బ్రేకింగ్ న్యూస్ అంతోంది, ఒకసారి బ్రేకింగ్ న్యూస్ చూద్దాము. 2 నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ ముందంజలో ఉన్నట్టుగా మనకు సమాచారం అంతోంది. ఎందుకంటే 2 ప్రాంతాల నుంచి తను పోటీ చేశారు. ఒకటి వాయనాడ్, కేరళకు సంబంధించిన వాయనాడు, అలాగే రాయబరేలీ 2 ప్రాంతాల నుంచి తను పోటీ చేస్తే 2 నియోజకవర్గాలు 2 పార్లమెంటు స్థానాల నుంచి తను ముందంజలో ఉన్నట్టుగా మనకు అప్డేట్ అందుతోంది. ఎస్ విజయ్. రాహుల్ గాంధీకి సంబంధించి ఆయన వ్యక్తిగత ఇమేజ్ మాత్రం గత 2-3 సంవత్సరాల నుంచి క్లియర్ కట్ గా భారీగా పెరిగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ ఆయన వ్యక్తిగతంగా రాయబరేలీ నుంచి నిల్చోవాలా లేకపోతే అమేధి నుంచి నిల్చోవాలా ఈ కన్ఫ్యూజన్ కూడా కొన్ని రోజులు నడిచింది. కాకపోతే స్వయంగా రాయబరేలీకి సోనియా గాంధీ తీసుకువెళ్ళి ఇక్కడ నా తరఫున అంటే లేకపోతే నాకు వారసుడిగా నేను రాహుల్ గాంధీ నిలబెడుతున్నాను, నా కుటుంబాన్ని మొదటి నుంచి ఎలా ఆదరిస్తున్నారో ఇప్పుడు రాహుల్ గాంధీని కూడా అదే విధంగా ఆదరించాలంటూ చెప్పారు. కాబట్టి ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలని చెప్పుకోవాలి. ఇక వాయనాడ్ విషయాన్ని చూసుకున్నట్లయితే మొదటి నుంచి కూడా అక్కడ కొంత బలంగా ఉండడం, ఈ నేపథ్యంలో ఖచ్చితంగా రాహుల్ గాంధీ 2 సీట్లలో లీడ్లో ఉండడం అయితే కాంగ్రెస్ ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తోంది. ఆ ఎక్స్పెక్టేషన్సే ఇప్పుడు రిఫ్లెక్ట్ కూడా అవుతున్నాయని చెప్పుకోవాలి. అంతకుముందు ఒక్కసారి అసలు వారణాసి సీటుకి సంబంధించి వారణాసిలో ఎవరెవరు నిల్చున్నారు, ఏ పార్టీల తరపు నుంచి ఎవరెవరు ఎంత లీడ్లో ఉన్నారు అనేది ఒక్కసారి మనం గమనిద్దాం. ఎస్ చిదంబరం, మీరు ఇందాక అన్నట్లుగా మోదీ కొంత వెనుకబడి ఉండొచ్చు. మనం తాజా అప్డేట్స్ గమనించినట్లయితే ఇప్పుడు మళ్ళీ లెక్కలు పూర్తిగా మారిపోయాయి. 36,424 ఓట్లు ప్రస్తుతం మోదీకి నమోదయ్యాయి. ఆ తర్వాత ట్రైలాంగ్ అజయ్ రాయ్కి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే ప్రధాన ప్రత్యర్థిగా ఆయన నిలబడ్డారు. ఆయనకు 35,805 ఓట్లు వచ్చాయి. పూర్తిగా 619 ఓట్లతోటి మోదీ ఇప్పటికీ కూడా లీడ్లో కొనసాగుతున్నాం. నేను ఇందాక కూడా చాలా క్లియర్ కట్గా చెప్పాను, అప్పటికి ఆ రౌండ్ వరకు ఏమైనా అటు ఇటు అయి ఉండొచ్చు, కాకపోతే మోదీ లీడ్ మాత్రం కొనసాగే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే ప్రధానమంత్రి అభ్యర్థిగా కావచ్చు, ప్రపంచ నేతగా కావచ్చు, ఆయనకు ఉన్నటువంటి గుర్తింపు, ఆయన ఏమాత్రం ప్రచారం చేయకపోయినా కానీ వారణాసిలో ఖచ్చితంగా తనకు ఓటు వేస్తారని మోదీ పదే పదే ప్రస్తావిస్తూ వచ్చారు. దానికి సంబంధించి మనం క్లియర్ కట్గా చూస్తున్నాం. అయితే ఏదైతే ఈ ప్రాంతానికి సంబంధించి లేకపోతే ఈ పార్టీలకు సంబంధించి ఇక్కడ మరొక ప్రధాన పార్టీ అయినటువంటి బహుజన్ సమాజ్వాదీ పార్టీ కూడా నిల్చుంది. అయితే ఈ మిగిలినటువంటి పార్టీలకు 3,000, 400, 500 మాత్రమే వచ్చాయి. ప్రధాన పోటీ మాత్రం అజయ్ రాయ్కి నరేంద్ర మోదీకి మధ్య మాత్రమే జరుగుతోంది అనే చెప్పుకోవాలి. అసలు మొత్తంగా మోదీ అయితే ప్రస్తుతానికి ఆ లీడ్ మాత్రం మెయింటైన్ చేస్తున్నారు, ఆ లీడ్ అలాగే కొనసాగుతోంది. కాకపోతే భారీ మెజారిటీతో గెలుస్తారా అనేది మాత్రం ఖచ్చితంగా డౌటే. ఎందుకంటే ఇప్పటికి కూడా కేవలం 600 ఓట్లు, 500 ఓట్లు, 400 ఓట్లు ఈ చుట్టూనే తిరుగుతోంది. చూడాలి మరి రాబోయే రౌండ్లలో ఎటువంటి ఫలితాలు వస్తాయి, మోదీకి సంబంధించి ఎటువంటి రిజల్ట్ వస్తుందో మాత్రం అందరూ ఆసక్తిగా దేశవ్యాప్తంగా గమనిస్తున్నారు చిదంబరం.